ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రివైవల్ సోల్ ఫర్ జీసస్, యేసు కొరకు పునర్జీవింపబడిన ఆత్మలు అనే గ్రూపులో ఉన్న బంధుమిత్రులకు, కుటుంబ సభ్యులకు, శ్రేయాభిలాషులకు ప్రతి ఒక్కరికి కూడా సాయంకాలపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ గ్రూపులో ఉంటున్న మీరందరూ కూడా అనుదినము దేవుని వాక్యాలు ధ్యానిస్తూ దేవుని కృపను బట్టి మీరందరూ కూడా ఆరోగ్యంగాను, క్షేమంగాను, సంతోషంగాను మీరు చేయుచున్న పనుల్లో వెళ్ళి వస్తున్న మార్గాల్లో ఆయన కృప నిత్యము కూడా మీకు తోడుగా ఉంటుందని నేను నమ్ముచున్నాను. దేవుని కృపను బట్టి మనందరము కూడా సజీవ లెక్కలో ఉన్నాము. ఆయన్ని స్తుతించుతూ, ఆయన మహిమపరుస్తూ, ఆయన చేసే అద్భుత కార్యాలు నిరంతరము మనకు సమయం ఉన్నప్పుడు ఆయన్ని ఆరాధించే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనందరికీ కలుగజేశాడు. అయితే ఈరోజు మీ అందరికీ కూడా నేను ఒక అంశాన్ని తెలియచేయాలని ఆశపడుచున్నాను. ఆ అంశము పేరేంటంటే గనక ప్రార్థన యొక్క శక్తి లేదా ప్రార్థన యొక్క ప్రాముఖ్యత. మనం నేటి దినాల్లో చూసినట్లయితే చాలా సందర్భాల్లో మనం చేసే అనేక కార్యక్రమాల్లో ప్రార్థన సహాయము లేకుండా లేదా ప్రార్థన జీవితం లేకుండా మన అనేక కార్యక్రమాలు తలపెడుతూ ఉంటాం. అయితే ఇలాంటి సందర్భాల్లో కొన్ని కార్యక్రమాల్లో ఆటంకాలు కలగవచ్చు, కొన్ని కార్యక్రమాలు జరగవచ్చు. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా క్రైస్తవులుగాను, దేవుని ఆరాధించే బిడలగాను, దేవుని యొక్క విశ్వాసులుగాను నిరంతరము కూడా మనం ప్రార్థించే వారిగా ఉండాలని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఈ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య ధ్యానాంశము కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం నేను చదువుతున్నాను. నా నీతికి ఆధారమగు దేవ, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరం ఇమ్ము. ఇరుకులో నాకు విశాలత కలుగజేయువాడువు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. ఇక్కడ చదవబడిన లేఖనం మనం పరిశీలించినట్లయితే దావీదు గ్రంథకర్త గారు లేదా కీర్తన గ్రంథకర్త గారు చక్కటి వాక్యం ఇక్కడ రాసి ఉంచారు. ఈ వాక్యం ఏంటంటే గనక, నా నీతికి ఆధారమగు దేవ, నేను మొర్రపెట్టినప్పుడు నాకు ఉత్తరం ఇమ్ము. ఈరోజు ప్రార్థన యొక్క విలువ గురించి నేను మీకు మూడు మాటలు తెలియచేయాలని ఆశపడుచున్నాను. ఇందులో మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే, నా నీతికి ఆధారమగు దేవ, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరం ఇమ్ము. మనం ఆరాధించే దేవుడు, మనం స్తుతించే దేవుడు, మనం పూజించే దేవుడు నిత్యము కూడా మన కొరకు ఇప్పుడు కూడా ఆయన అనేక కార్యక్రమాలు చేయాలని, లేదా మన జీవితాల్లో మేలు చేయాలని, మనల్ని ఆశీర్వదించాలని ఆయన నిత్యము కూడా మన గురించి తలంతూ ఉంటారు. అయితే ఇక్కడ మనం పరిశీలించినట్లయితే ఇక్కడ ఒక మాట మనకు కనిపిస్తుంటుంది. చాలా సందర్భాల్లో మనం అనుకుంటూ ఉంటాం, నేను ప్రతి వారము దేవుని సన్నిధికి వెళ్తున్నాను, చక్కగా పరిశుద్ధ గ్రంథం ఏ విధంగా అయితే చెప్తుందో, లేదా దేవుని సేవకులు ఏ మాటలు అయితే చెప్తున్నారో దానికి అనుగుణంగాను సత్యంగా నేను నడుచుకుంటున్నాను. నా ద్వారా నేను ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు, నేను ఎవరిని దూషించట్లేదు, నేను అబద్ధ సాక్ష్యాలు పలకట్లేదు, నేను దొంగతనాలు చెయ్యట్లేదు, నేను సత్యవంతుడిగా, మంచివాడిగా, దేవుడి కొరకు అనేక కార్యక్రమాలు చెయ్యువాడిగా నేను ఉన్నప్పటికీ కూడా నా జీవితంలో అనేకమైన ఆశీర్వాదాలు నేను పొందుకోలేకపోతున్నాను అని చెప్పేసి చాలామందికి అనేక సందర్భాల్లో అనిపిస్తూ ఉండవచ్చు. అయితే ఇక్కడ పరిశుద్ధ లేఖనంలో మనం పరిశీలించినట్లయితే, నీవు ఎంత సత్యంగా ఉన్నప్పటికీ, ఎంత నిజాయితీగా ఉన్నప్పటికీ, ఎంత మంచివాడిగా ఉన్నప్పటికీ కూడా ఆయన నీ హృదయ అంతరంగాలను పరిశోధించే దేవుడు కనుక నీ ప్రతీదీ కూడా ఆయన చూస్తూ ఉంటాడు. నీవు చేసే ప్రతి కార్యక్రమం మీద కూడా ఆయన కనుదృష్టి నిరంతరము ఉంటుంది. అయినప్పటికీ నీవు ఇన్ని మంచి కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా నీవు ఆయనతో మాట్లాడకపోతే కనుక, ప్రార్థన అంటే మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే ప్రభు అయిన దేవునితో మాట్లాడుట. కానీ నీవు గనక ఆయనతో మాట్లాడకపోతే నీ శ్రమను కానీ, నీ కష్టాన్ని కానీ, నీ ఇబ్బందిని కానీ, లేకపోతే నీవు చేయాలనుకునే గొప్ప కార్యక్రమాలు కానీ, లేదా నీవు తలబెట్టబోయే అద్భుతమైన కార్యక్రమాలు కానీ, ఇవన్నీ కూడా దేవునికి చెప్పుకుంటే దేవుడు నీకు సహాయం చేయువాడిగా ఉన్నానని చెప్పేసి ఇక్కడ సెలవిచ్చుచున్నాడు. ఏమని సెలవిస్తున్నాడు? నీవు నాతో చెప్పుకుంటే కనుక నేను నీకు ఉత్తరం ఇస్తాను. సమస్తము నా చేతిలో ఉంది. నిన్ను ఆశీర్వదించగలిగిన వాడును నేను, నిన్ను అభివృద్ధి చేయగలిగిన వాడును నేను,
నిన్ను దీవించగలిగిన వాడును నేను అని చెప్పేసి దేవుడు ఇక్కడ సెలవిచ్చుచున్నాడు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి ప్రార్థిస్తున్నాడు. ఆ వ్యక్తి ఏమని ప్రార్థిస్తున్నాడంటే గనక, ఆయనకి ఐశ్వర్యం ఉంది, ఆస్తి ఉంది, చాలా ఉన్నాయి. చాలా ఉన్నప్పటికీ కూడా ఒక దేశానికి లేదా ఒక ప్రదేశానికి రాజుగా ఉన్నాడు అతను. అతని దేవుని ఎదుట నిత్యము కూడా నీతిగాను, యథార్థతగాను, సత్యవంతుడుగాను ఆయన దృష్టిలో ఆయన ఎప్పుడూ నడుచుకుంటూ వచ్చాడు. అయినప్పటికీ కూడా ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, ఒక ప్రవక్త వచ్చి హిజ్కియా మహారాజుతో మాట్లాడుచున్నాడు, మరికొద్ది దినాల్లో నీవు చనిపోతావు, మరికొద్ది దినాల్లో నీవు చనిపోబోచున్నావు అని చెప్పేసి ఆ ప్రవక్త వచ్చి అతనికి సెలవిచ్చి వెళ్ళిపోయిన తర్వాత అతను ఏమని ప్రార్థించడం మొదలుపెట్టాడో తెలుసా? దేవా, నేను నీ ఎదుట ఇప్పటి వరకు చేసిన కార్యక్రమాలను నేను ఎవరిని దూషించలేదు. నేను నీ ఎదుట యథార్థవంతుడిగాను, నీతివంతుడిగాను, సత్యవంతుడిగాను నేను నడుచుకున్నాను. దయచేసి నన్ను క్షమించి నాకు ఇంకొక కొద్ది రోజులు లేదా నాకు ఇంకా కొంతకాలం బ్రతకాలనే ఆశ ఉంది, లేదా నాకు ఇంకొంతకాలము జీవించాలనే ఆశ ఉంది. నన్ను ఈ మరణకరమైన రోగము నుండి లేదా ఈ సమస్య నుండి లేదా ఈ ఇబ్బంది నుండి లేదా ఈ పరిస్థితి నుండి నన్ను తప్పించుము అని చెప్పేసి దేవునికి మొరపెట్టుకొనిచున్నాడు. నీతివంతులకు కష్టాలు రావా అంటే ఇక్కడ హిజ్కియా మహారాజు గారు నీతివంతుడై సత్యవంతుడనై యథార్థంగా నేను నడుచుకుంటున్నానని చెప్పేసి దేవునికి మొరపెడుతూ, నా నీతిని ఆధారం చేసుకుని నేను నీ కొరకు చేసిన ప్రతి కార్యక్రమాలని లేదా నీ కొరకు నేను చేసిన ప్రతి దానిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని నన్ను ఈ సమస్య నుండి తొలగించాలి లేదా ఈ పరిస్థితి నుంచి నన్ను విడుదల దయచేయము అని చెప్పేసి తన నీతిని బట్టి ఏం చేస్తున్నాడంటే గనక దేవునికి ప్రార్థించడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే దేవునికి ప్రార్థించడం మొదలుపెట్టారో ఆయనకి మరికొన్ని సంవత్సరములు ఆయుష్ను దేవుడు కలుగజేసినట్లు మనం చూస్తూ ఉంటాం. చూసారా ప్రార్థనలో ఎంత శక్తి ఉందో. మరణకరమైన రోగం నుంచి లేదా మరణకరమైన పరిస్థితి నుంచి కూడా విడిపించగలిగినది ఏదైనా ఉందంటే కనుక కేవలం అది ప్రార్థన మాత్రమే. ఇది మొదటి పాయింట్. రెండవదిగా మనం పరిశీలించినట్లయితే ఈ యోనా గురించి మీ అందరికీ తెలియచేయాలని ఆశపడుచున్నాను. ఈ యోనా గారి గురించి మీ అందరికీ ప్రతి ఒక్కరికి కూడా యోనా గారి గురించి తెలుసు, యోనా చేసిన పరిస్థితి గురించి కూడా తెలుసు. అయితే మరొకసారి నేను తెలియచేయాలని ఆశపడేది ఏంటంటే కనుక, నీవు ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా, నీవు ఆయనకి మొరపెడితే గనక, నీవు ఆయనతో మాట్లాడడం మొదలు పెడితే గనక ఆయన నీకు ఉత్తరం ఇచ్చేవాడిగా ఉన్నాడు. ఈ మాటను నేను మీకు తెలియచేయాలని ఆశపడుచున్నాను. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనం మనం పరిశీలించినట్లయితే, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నేను నీకు తెలియచేసేదను. ఇక్కడ యోనా గారి గురించి మనం పరిశీలించినట్లయితే, దేవుడి మాట వినకుండా తన సొంత నిర్ణయాలు తీసుకుంటూ వెళ్ళిపోయినట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ యోనా గారి స్టోరీ అంతా మీకు తెలుసు కాబట్టి సింపుల్గా మనం చూడాలంటే, ఎలాంటి పరిస్థితుల నుంచి తన ప్రార్థన చేయడం మొదలుపెట్టాడంటే గనక, సముద్ర గర్భములో ఒక చేప గర్భం లేదా చేప నోట్లోకి వెళ్ళిపోయి ఆ పొట్టలో నుంచి లేదా చేప నోట్లో నుంచి ప్రార్థించడం మొదలుపెట్టాడు. తనకి అక్కడ ఇంకా హెల్ప్ చేసే పరిస్థితి కానీ లేదా అక్కడ తను ఇంకా ఎలాంటి సిచ్యువేషన్ కూడా అక్కడ లేదు. ఇంకా మరి కొద్ది క్షణాల్లో లేదా మరి కొద్ది నిమిషాల్లో తను చనిపోయే పరిస్థితి నుంచి కూడా కేవలం ప్రార్థించడం ద్వారా మాత్రమే ఆయన తిరిగి బ్రతికినట్లు మనం చూస్తూ ఉంటాం. మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే కనుక, నీవు గనక ప్రార్థించడం మొదలు పెడితే లేదా నీవు ఆయనతో మాట్లాడడం మొదలు పెడితే, నీ సమస్య, నీ కష్టము లేదా నీవు చేయదలసిన సమస్తము కూడా ఆయనతో చెప్పడం మొదలు పెడితే ఆయన ప్రతి కార్యక్రమాన్ని కూడా నెరవేర్చుకుంటూ వస్తాడు. అయితే ఇక్కడ యోనా గారు ఆ చేప కడుపులో నుంచి ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు చేపకు ఆజ్ఞ ఇచ్చినప్పుడు తిరిగి 3 రోజుల తర్వాత ఆ చేప ఏం చేసిందంటే కనుక ఒడ్డుకు వచ్చి యోనా గారిని కక్కి వేసినట్లు మనం చూస్తూ ఉంటాం. యోనా గారు తిరిగి సజీవంగా. కేవలం ఈ పరిస్థితి ఎలా వచ్చింది? దేవునితో మాట్లాడడం ద్వారా, దేవునికి మొరపెట్టడం ద్వారా, కష్ట సమయాల్లో కూడా, ఇబ్బందికరమైన సమయాల్లో కూడా
యోనా గారు ఏం చేశారంటే కనుక దేవుడికి మొరపెట్టి ఆయన ప్రార్థించారు కాబట్టి దేవుడు చేపకు ఆజ్ఞ అవ్వగానే చేప వచ్చి ఏం చేసింది, అతన్ని భూమి మీద పడవేసినట్లు మనం చూస్తూ ఉంటాం. ఇక మూడవదిగా మనం పరిశీలించినట్లయితే యోసేపు గారి గురించి మీ అందరికీ తెలియచేయాలని ఆశపడుచున్నాను. యోసేపు గారి జీవిత చరిత్ర అంతా కూడా మీ అందరికీ తెలిసినప్పటికీ కూడా నేను రెండు పాయింట్లు ఇందులో నుంచి మీకు తెలియచేయాలని ఆశపడుచున్నాను. అతడి మీద ఒక నింద మోపబడింది. అతడి సత్యవంతుడైనప్పటికీ నీతివంతుడైనప్పటికీ కూడా అక్కడ ఉన్న జనాలందరి చేత కూడా చేదరించబడ్డాడు. అతను జైల్లో వేయబడ్డాడు. జైల్లో వేయబడిన తర్వాత కూడా అతను ఏం చేశాడంటే కనుక కృంగిపోలే, అణిగిపోలే, నా జీవితం ఏంటి ఇలా అయిపోయిందని అనుకోలే. నేను సత్యవంతుడైనప్పటికీ కూడా, నేను నిజాయితీగా ఉన్నప్పటికీ కూడా, నేను కరెక్ట్గా ఉన్నప్పటికీ కూడా నా పరిస్థితి ఎందుకు ఈ విధంగా అయిపోయిందని తను బాధపడలేదు. అనేక మంది చేత దూషించబడ్డాడు, ఉమ్ము వేశారు, చెప్పులతో కొట్టారు, నిందించారు. ఇక మరణ శిక్షకు వెళ్ళిపోయే టైంలో అతను జైల్లో పడవేసిన తర్వాత అతను కృంగిపోవడం మానేసి ఏం చేయడం మొదలుపెట్టాడంటే కనుక సజీవుడైన దేవునికి ప్రార్థించడం, లేదా సజీవుడైన దేవునితో మాట్లాడడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే సజీవుడైన దేవునితో మాట్లాడడం మొదలుపెట్టాడు, అక్కడ తనకి హెల్ప్ చేసేవారు కానీ, లేదా తనని రక్షించేవారు కానీ, ఇంకా వేరే ఆప్షన్ అంటూ ఏది కూడా లేదు. కేవలం ఆయన ఎవరైనా తప్పించగలరు అంటే సజీవుడైన దేవుడు మాత్రమే అతన్ని తప్పించగలడు. అయితే ఆ పొజిషన్లో మనం చూసినట్లయితే ఆయన ప్రార్థించడం మొదలుపెట్టిన తర్వాత దేవుడు అద్భుత కార్యం చేసి ఏ ప్రదేశంలో అయితే తను చేదరించబడ్డాడు, ఏ ప్రదేశంలో అయితే తను చులకన చేయబడ్డాడు, ఏ దేశంలో అయితే తను అందరి చేత మాటలు పడ్డాడు, ఏ దేశంలో అయితే తను అనేక మంది చేత చేదరించబడ్డాడు, తిరిగి అదే దేశానికి ఒక గొప్ప వ్యక్తిగా ఒక రాజుగా అయినట్లు మనం చూస్తూ ఉంటాం. ఇదంతా కూడా కేవలం దేనివల్ల? దేవుణ్ణి ప్రార్థించడం వల్ల. నువ్వు ఎంత నీతిమంతుడైనా కావచ్చు, ఎన్ని ఆదివారాలు దేవుని సన్నిధికైనా వెళ్ళొచ్చు, ఎన్ని మంచి కార్యక్రమాలైనా చేయవచ్చు, ఎన్ని అద్భుత క్రియలైనా చేయవచ్చు, లేదా నీ పరిస్థితి ఎలాంటిదైనా కావచ్చు, నీవు దేవుని కొరకు అనేకమైన గొప్ప కార్యక్రమాలు, క్రియలు కూడా నువ్వు చేస్తూ ఉండొచ్చు. బట్ ఏ సిచ్యువేషన్లో అయినప్పటికీ కూడా, ఏ పరిస్థితులు అయినప్పటికీ కూడా నీవు ఆయనతో మాట్లాడడం కనుక మానేస్తే, నీ కష్టాన్ని, నీ శ్రమని, నీ ఇబ్బందిని, నీ సంతోషాన్ని, నీ దుఃఖాన్ని ఆయనకు నీవు వివరించడం మర్చిపోతే దేవుడు కూడా చూస్తూ ఉంటాడు. నీవు ఆయనతో ఇప్పుడు మాట్లాడతావా, నీ పట్ల కార్యక్రమాలు లేదా నేను ఎప్పుడు దీవిందామా అని ఆయన రెడీగా ఉన్నాడు. అందుకని చెప్పేసి మనం చదవబడిన లేఖనంలో మొట్టమొదటి మాట మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనంలో, నా నీతికి ఆధారముగు దేవ, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరం ఇమ్ము, నాకు ఇరుకులో విశాలత కలుగజేయువాడు నీవే, నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించము. నీ ప్రార్థన అంగీకరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి ప్రార్థించడానికి, ఆయనతో మాట్లాడడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? ఒక్కసారి నీవు పరిశీలించుకో. నీ స్థితి ఏమైనప్పటికీ, నీ గతి ఏమైనప్పటికీ, నీ పరిస్థితి ఏమైనప్పటికీ కూడా ఆయన ఈ రాత్రికాల సమయంలో నీ ప్రార్థన వినడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు చేసే ప్రార్థనకు జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు చేసే ప్రార్థనకు ఉత్తరం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఒక్కసారి అందరూ తలలో ఉంచేదాం. సర్వోన్నతుడైన దేవా, ఎవరైతే ఈ వాక్యం వినుచున్నారో, నీ ప్రార్థన యొక్క శక్తిని, నీ ప్రార్థన యొక్క బలాన్ని, నీ ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను, నీతో మాట్లాడడం ద్వారా కలిగే ప్రతి సమస్తాన్ని కూడా వారు తెలుసుకొని వారి జీవితంలో నిత్యము ప్రార్థించేవారు గాను, వారి కుటుంబంలో వారు ప్రార్థించేవారు గాను, వారి సంఘంలో వారు ప్రార్థించేవారు గాను, ప్రార్థన వల్ల అనేకమైన అద్భుత కార్యాలు జరుగుతాయని, ప్రార్థన వల్ల అనేకమైన వాటి నుంచి విడిపించబడతామని నీ వాక్యం సెలవించుచుంది ప్రభా. నిత్యము కూడా నీ కొరకు మేము జీవించేవారుగా, నిన్ను ప్రార్థించేవారుగా మేమందరము ఉండడం మీ కృపాను గ్రహించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.